చూస్తూ ఉంటాడు. అందులో రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది. ఆ రన్నింగ్ రేస్‌లో విన్ అయిన విన్నర్స్‌ని చూసి రాహుల్ సూపర్ హ్యాపీ ఫీల్ అయితాడు. ఎట్ ద సేమ్ టైమ్ బాధపడతా ఉంటాడు. ఎందుకంటే రాహుల్‌కి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనే కోరిక ఉండేది. అరే! నేను కూడా వీళ్ళలా పరిగెత్తుంటే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యుంటే ఈరోజు నేను పోలీస్‌గా ఉండేవాడిని కదా! కానీ ఈ అధిక బరువు వల్ల నేను అవ్వలేదే అనేసి బాధపడుతూ ఉంటాడు. సో, మీలో చాలామంది రాహుల్‌లానే ఆలోచిస్తూ ఉంటారు గదా! సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్స్‌ని పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఉంటారు కదా! సో, నేను చెప్పే విన్నర్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల ఫస్ట్ 1 మంత్‌లోనే మీలో మీరు చేంజెస్ ఫైండ్ ఔట్ జేస్తారు. అండ్ సెకండ్ మంత్‌లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీలో చేంజెస్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. అండ్ 6 మంత్స్‌లో కంప్లీట్ ఓవరాల్‌గా చేంజ్ అనేది జరిగిపోతది. సో, హాయ్ అండి అందరికీ. నేను మీ శారదాని. ఇప్పుడు కంటెంట్‌లోకెళ్దామా? చిన్న స్టోరీ ఇక్కడ. ఏంటంటే, మనకు చిన్నప్పుడు తెలిసిన స్టోరీయే ఇది. కుందేలు, తాబేలు. ఒకరోజు 2 పరుగు పందెం పెట్టుకుంటాయి. పెట్టుకున్నంక కుందేలు ఏం చేస్తది? చకచకా ముందు పరిగెత్తిపోయి మధ్యలో ఆగేసి టార్టాయిస్ వచ్చేలోపు మనం ఒక కుణుకు తీయొచ్చులే అనేసి కడుపు నిండా తినేసి బజ్జుంటది. సో, బజ్జోగానే తాబేలు ఏం చేస్తది? మెల్లమెల్లగా, మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి తన టార్గెట్‌ని రీచ్ అయిపోతది. కానీ కుందేలు అక్కడే ఆగిపోతది. ఇక్కడేంటంటే కుందేలు అంటే ఏంటంటే, మనము స్మాల్ గ్రాటిఫికేషన్‌ని చూసుకొని, పెద్ద పెద్ద గ్రాటిఫికేషన్స్‌ని మిస్ అయిపోతూ ఉంటాం అన్నట్లు. సో, ఆ స్మాల్ గ్రాటిఫికేషన్స్ ఏంటంటే, ఇప్పుడు రాహుల్ విషయాన్ని చూసుకుంటే, అతనేంటి, తను బానే స్టార్ట్ చేశాడు ప్రాక్టీస్ ఈవెంట్స్ కోసం. కానీ మధ్యలో వీకెండ్స్‌లో కూల్ డ్రింక్స్ తాగడము, పిజ్జాస్ తినడము, బర్గర్స్ తినడము, దానివల్ల ఏంటంటే తన ఓవర్ వెయిట్ అనేది కంట్రోల్ అవ్వలేదు. సో, చాలామంది కూడా ఇలానే చిన్న చిన్న సంతోషాల కోసం పెద్ద హ్యాపీనెస్‌ని కోల్పోతున్నారు. ఓకేనా? 99% మెంబర్స్ అందరూ చేసే మిస్టేకే ఇది. మరి విన్నర్స్ 1% మెంబర్స్ కదా! సో, వాళ్ళు చేసేదేంటంటే, వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే 2 థింగ్స్ చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ వన్ ఏంటంటే, వాళ్ళు హెల్త్‌ని చాలా ఫిట్‌గా ఉంచుకుంటారు. ఓకే. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, వాళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగి ఉంటారు. సో, హెల్త్‌ని చాలా ఫిట్‌గా ఉంచుకుంటారు. ఎలా అంటే, ఏది హెల్తీ ఐటెమ్స్ తీసుకోవాలి అండ్ డైట్ ప్రాపర్‌గా ఫాలో అవ్వడము, అలా తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము అలాంటివి అస్సలుండదన్నట్లు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్‌కి జిమ్‌కెళ్ళాలంటే అతనేంటి దాన్ని ఒక పెయిన్‌లా తీసుకునేటోడు. అబ్బా! జిమ్‌కెళ్ళాలా? ఎప్పుడు పోవాలి? ఎప్పుడు లేవాలి? అని దాన్ని మొత్తం పెయిన్‌లా తీసుకున్నాడు. అదే విన్నర్స్ ఎలా తీసుకుంటారు? జిమ్‌కెళ్ళాలంటే దాన్ని ఒక హ్యాపీనెస్‌గా తీసుకుంటారు. చాలా సంతోషంగా జిమ్‌కెళ్ళి వస్తారు. అంటే ప్లెజర్‌గా తీసుకుంటారు అక్కడ దాన్ని. సో, ఇక్కడేంటంటే ఒకరోజు జిమ్‌కెళ్ళకపోతే వాళ్ళు సాడ్‌గా ఫీల్ అవుతారు. ఎవరు? విన్నర్స్. అదే రాహుల్ ఏం చేశాడు? జిమ్‌కెళ్ళడాన్ని చాలా పెయిన్‌ఫుల్ థింగ్‌గా కన్సిడర్ చేశారు. ఇది వీక్ మైండ్ సెట్ అన్నట్లు. సో, మనం ఏదైతే మన గ్రోత్‌కి ఏది యూజ్ అవుతుందో దాన్ని నువ్వు పెయిన్‌గా ఫీల్ అయితే నువ్వెట్లా సక్సెస్ అయితావు? కాలేవు కదా! ఇంకొక థింగ్ స్మాల్ టార్గెట్స్ పెట్టుకోవడం. ఓకేనా? ఇప్పుడు నేను చదవడానికి కూర్చుంటా. 3 అవర్స్ కూర్చుంటా. కంటిన్యూయస్‌గా చదువుతా. అంటే నీ బ్రెయిన్ ఏమంటది? సాల్లే చదివింది పక్కకెళ్ళు అంటది. అట్లా కాదు. ఒక 25 మినిట్స్ చదవండి. 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా. అంటే స్మాల్ స్మాల్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనకు చాలా హ్యాపీనెస్‌ని కలిగిస్తది. మనం అది చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉంటే మన గోల్‌ని చక్కగా రీచ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.